వెల్కమ్ టు అవర్ ఛానల్. కిందటి వీడియోలో నేను ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ఎంతమంది అప్రెంటిస్‌షిప్ చేశారో వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను ఇంకో వీడియో చేయబోతున్నాను. అయితే ఈ వీడియోకి మీరు పూర్తి చూడండి. ఖచ్చితంగా పూర్తి చూడాలి. లేకపోతే మాత్రం చాలా మిస్ అయిపోతారు. ఓకే. అంటే ఈ వీడియో నేను సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి చేయబోతున్నాను. నిజంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారి ఒపీనియన్ అనేది మార్చుకోవాలన్నమాట. ఓకే. ఎందుకంటే ఈ జోన్‌కి సంబంధించి అందరికి చాలా బ్యాడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఓకే. మీకు మాత్రము గవర్నమెంట్ జాబ్ కావాలంటే మాత్రం ఈ జోన్కి ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదనమాట. ఓకే. అంత డేంజర్ జోన్ ఇది. మీకు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ జోన్ అనేది నార్మల్గా చదివి మీకు 90లు 99లు 100% ఎన్ఎస్సీలు వచ్చినా సరే వేస్ట్ అనమాట. ఓకే. అంత దరిద్రమైన జోన్గా మన సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే అంటే నేను చాలా తక్కువ, అంటే నేను ఇంతమంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఓకే. ఆర్టీఐ ద్వారా నాకు వచ్చినంత వరకు మనకి నేను అంత ఊహించలేదనమాట. అంటే నాకు ఆర్టీ అనేది మన సబ్స్క్రైబర్ ఒకరు నేను కామెంట్స్లో నా దగ్గర ఎస్సీఆర్ అప్రెంటిస్‌షిప్ ఎంతమంది ఉన్నారో ఉందని పెట్టడం ద్వారా పీడిఎఫ్ నా ఈమెయిల్ పంపించమన్నాను. ఓకే. అతను అనమాట మనకి సెండ్ చేయడం జరిగింది, మన సబ్స్క్రైబర్ ఒకరు. అయితే అందుకే ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. మరి ఏంటంటే మన సీసీఎస్కి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనమాట. ఓకే. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రము ఈ జోన్ మాత్రము ఇగ్నోర్ చేయడానికి చూడండి. ఎందుకంటే చాలా చాలా దారుణంగా నార్మల్గా చదివి ఇంకా ఏదో నేను 30 మార్క్స్ ఓన్లీ సీబీటీలో 30 మార్క్స్ 40 మార్క్స్ వస్తే సరిపోద్ది, ఎన్ఈసీ మార్కులు కలిపితే ఇంకో 50+ వస్తాయి అన్న వాళ్ళకి మాత్రం ఈ జోన్ ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయకండి. చాలా 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 దరిద్రమైన జోన్ ఇది. మీరు ఒకసారి అప్రెంటిస్‌షిప్ ఎంతమంది చేశారో చూస్తే షాక్ అయిపోతారు అనమాట. ఓకే. మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 2000 ఎంతో ఒక ఇది ఉంది, ప్లస్ ఉంది, 2000 ప్లస్ ఉంది. జోన్ మొత్తం కలిపి 2017 నుండి 2000+ ఇప్పటి వరకు ఉంది. ఓకే. నేను సౌత్ సెంట్రల్ రైల్వేకి ఒక మినిమం ఒక 5000 6000 ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే అదేంటంటే డబుల్ ఉంది, త్రిబుల్ ఉంది. ఓకే. ఎంత ఉందో ఒకసారి మీరే చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సౌత్ సెంట్రల్ రైల్వే ఆర్టీ అనమాట. మనకి ఒక అతను పంపించడం జరిగింది, మన సబ్స్క్రైబర్. మొత్తం 13,166 మంది అనమాట. ఇంతమంది అసలు ఎవరే ఇంత మనకు వచ్చేవే 300 400 పోనీ 600 వచ్చాయి అనుకోండి. 600 కాదు 1000 పోస్టులు వచ్చినా సరే ఈ జోన్ అనేది చాలా వేస్ట్ అనమాట. ఎవరు కూడా ఈ జోన్ జోలికి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలన్న వాళ్ళు వెళ్ళకండి. ఎందుకంటే మనకి ఈసారి మాత్రమే 2019 నుండి 25 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవే వస్తాయి. ఇంకా ఆల్రెడీ మన నోటీస్ కూడా వచ్చింది కదా, 2025 వరకు ఇప్పుడు నుండి మిగిలిపోయిన పోస్టులన్నీ మనకి మొత్తం తీసి 2000 మనకి 24 గ్రూప్ డీలో అవ్వడం జరుగుతుంది. తర్వాత నుండి 1 ఇయర్ వస్తాయి. ఇప్పుడు వచ్చినవే చాలా తక్కువలో వస్తాయి. ఒక 30,000 వచ్చాయి అనుకుంటే, అనుకోండి ఒక 40,000 వచ్చాయి అనుకున్నా సరే ఇవే చాలా తక్కువ. ఇంకా తర్వాత నుండి వచ్చినవన్నీ ఇంకా ఊహించుకోవాల్సిన పని ఏం లేదనమాట. ఇంత దరిద్రంగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ ఛాన్స్ అనేది మిస్ అవ్వకండి. ఈ జోన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయొద్దు. మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రీకాకుళం వీళ్ళందరూ ఉన్నారు. ఏంటంటే పోస్టులు ఎక్కువ వస్తాయని ఇటు సైడ్ రావడానికి నేను సర్వేలో కూడా చేయడం జరిగింది. సర్వేలు ఇస్తే అందరూ సౌత్ సెంట్రల్ రైల్వేకి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనమాట. మన అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరంటే మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం వాళ్ళు కూడా వాళ్ళకి దగ్గర ఉన్న జోన్ని అప్లై చేసుకోకుండా ఈ జోన్కి అప్లై చేయడానికి చూస్తున్నారు. ఓకే. వాళ్ళకి కూడా చెప్తున్నాను అనమాట, ఇది చాలా దరిద్రమైన జోను. అసలు మరి మిగతా కింద ఉన్న వాళ్ళు అందరూ ఏడ్ చేయాలంటే మీకు వేరే జోన్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూడండి. ఓకే. నార్మల్గా చదువుతాము జాబ్ వచ్చేయాలని మాత్రం రాదు. ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు, 100% రాదు మీకు నార్మల్ చదివితే మాత్రం. ఓకే. కాబట్టి ఈ జోన్ మీరు ఇగ్నోర్ చేయడం మంచిది. ఎందుకంటే మనకి ఈ జోన్లో ఏం లేదన్నా మనకి సీబీటీలోనే 50 మార్క్స్ దాటినట్టు చూసుకోవాలన్నమాట. ఓకే. 50, 48 దాటినట్టు చూసుకోవాలి. 50, 48 దాటాలంటే అది అంత ఈజీ కాదు. మనం అనుకుంటాం ఈ కింద పేపర్లు చూసి కింద 2018 గ్రూప్ డి పేపర్కి 2019లో వచ్చిన నోటిఫికేషన్ 2022లో అయింది. దానికి దీనికి కొద్ది కూడా సంబంధం లేదు. అంత ఘోరంగా ఉంటుంది అనమాట. ఓకే. అంత సింపుల్ కాదు. కాబట్టి మీరు ఈ జోన్ ఇగ్నోర్ చేయడం బెటర్. సౌత్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి ఇంకా నేను సదర్న్ రైల్వేకి సంబంధించి ఆర్టీఐ అప్లై చేశాను. అది వస్తే ఇంకా నీట్గా నేను వివరిస్తాను అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వే మాత్రం చాలా ఘోరమైంది. దీనికి అప్లై చేసి రిస్క్ చేసి జాబ్ ఒక్కసారి పోగొట్టుకుంటే మాత్రం మీకు రైల్వే జాబ్ అనేది ఇంకోసారి అసలు ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎన్ని పోస్టులు అసలు 9,000 వస్తాయా, 10,000 వస్తాయి, 8,000 వస్తాయి అనేది దిక్కు లేదు. అంత తక్కువ వస్తాయి. కాబట్టి గుర్తుంచుకోండి, సౌత్ సెంట్రల్ రైల్వే మాత్రం నార్మల్ చదివితే మాత్రం ఎట్టి పరిస్థితులు అప్లై చేయొద్దు. నార్మల్గా నేబో చదివినా కూడా వద్దు. ఎందుకంటే ఈసారి అవకాశం పోతే మీకు అసలు మనకు ముందు గవర్నమెంట్ జాబ్ అనేది ఎక్కడ వచ్చినా సరే సెటిల్ అయిపోవాలన్నమాట. ఓకే. రైల్వే జాబ్ అనేది ఎక్కడున్నా సరే ఒకటే, పెద్ద మనకి కొద్దిగా
ట్రైన్ మీద డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎప్పుడో లీవ్స్ రావడానికి. కానీ ఇంకా మిగతా ఇవి ఉండదన్నమాట, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మనకి రైల్వే అనేది సివిలియన్ జాబ్ కాబట్టి మనకు ఎక్కడైనా రూమ్ అంటే రెంట్ తీసుకుని ఎక్కడైనా హాయిగా ఉండొచ్చు. మిగతా వాళ్ళ అడవుల్లోనో మిగతా జాబ్స్లో కాదు కాబట్టి దీని మీద చూడండి. అంతేగాని ఇంకా ఎక్కువ మేము చాలా రిస్క్ చేస్తాం, వస్తే రాని జాబ్ లేకపోతే వద్దు, మాకు ఇప్పుడు అవసరం, గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు, ఒకవేళ ఇది పోతే ఇంకా రాకపోయినా మేము ప్రైవేట్ జాబ్ ఏం చేసుకుంటాం అన్న వాళ్ళు అయితే మీ ఇష్టము. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని మాత్రం ఈ జోన్ మాత్రమే అప్లై చేసుకుని మాత్రం మీరు బుక్ అయిపోతారు. ఇదనమాట ఈ వీడియో. ఓకే, అందుకే ఈ వీడియో తీయడం జరిగింది. అంత నార్మల్ కాదు ఈసారి, చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఈ జోన్. అందుకే నేను తమ్ముళ్ళు పెట్టడం జరిగింది. ఈ జోన్కి మాత్రం అప్లై చేసే ముందు ఒకసారి చూడండి మీరు. కింద మనకి సౌత్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి జోన్ ఒక డివిజన్కి సంబంధించి డేటా వచ్చిందనమాట. అది కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో చాలా తక్కువ మంది చేశారు. ఎందుకంటే మనకి సౌత్ వెస్టర్న్ రైల్వేలో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, ఓపెన్ వాళ్ళకే చాలా తక్కువ ఉంటుంది. అందులో మన సీసీఎస్కి ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకసారి ఓపెన్ వాళ్ళకి పెరిగినా సరే మన సీసీఎస్ వేరు కాబట్టి వాటికి సంబంధం ఉంది. మన సౌత్ వెస్టర్న్ రైల్వేలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ జోన్కి ఒకసారి చూడండి. అంటే నేను చెప్తాను ఇంకా ఆర్టీ వచ్చిన తర్వాత. సదర్న్ రైల్వే కూడా నార్మల్గా చదివినా సరే వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉంటాయి. ఓకే, సౌత్ సెంట్రల్ రైల్వే మాత్రం ఇగ్నోర్ చేయండి, చాలా దరిద్రమైన జోన్ అనమాట అది. అదనమాట ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. ఇంకో వీడియో చేస్తాను. ఒక్కసారి ఛాన్స్ మిస్ అయిపోతే మాత్రం ఇంకా అంతే. ఓకే, ఇదే ఆఖరి ఛాన్స్ అనమాట మన సీసీఎస్కి. ఒకసారి బాగా ఆలోచించండి. జోన్కి రావడానికి కొద్దిగా రాకుండా ఉండడానికి చూడండి. ఎందుకంటే ఒకసారి రిస్క్ చేసి మీరు ఒక్కసారి జాబ్ లాస్ అయిపోతే మాత్రం మీకు చాలు, ఇంక మీ లైఫ్ మొత్తం గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇంకా చూసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఈసారి కొట్టకపోతే ఇంకా నెక్స్ట్ సారి అసలు అన్ని పోస్టులు రావు, 1 year పోస్టులు వస్తాయి. ఇప్పుడు వరకు మనకి ఏంటంటే 2019 నుండి 2025 వరకు ఉన్న పోస్టులన్నీ తీయమని మనకి నోటీస్ వచ్చింది. మీకు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఒకసారి. ఓకే, నెక్స్ట్ సారి నుండి ఆప్షన్ అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు అనేది ఒకసారి ఆలోచించాలన్నమాట దీని గురించి. ఇదనమాట వీడియో.